రేషన్ బదులు నగదు బదిలీ ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చ. మెట్రో కార్డుపై 10% రాయితీ ఆందోళనతో దిగొచ్చిన ఎల్ఎంటీ. కేసీఆర్ హరీష్ రావు ఈటలకు కమిషన్ నోటీసులు 15 రోజుల్లో విచారణకు హాజరవ్వాలని పీసీ ఘోష్. సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు లేఖ బీఆర్ఎస్ ఇచ్చిన జీవోను కాపీ కొట్టారని విమర్శ. రాజ్ భవన్ లో చోరీ కేసులో శ్రీనివాస్ అరెస్ట్ విచారిస్తున్న పోలీసులు హార్డ్ డిస్క్ స్వాధీనం. అగ్ని ప్రమాద ఘటనపై విచారణ కమిటీ 6 ఉన్నతాధికారులతో టీం. సూర్యాపేట జిల్లాలో దారుణం గర్భసంచికి బదులు లివర్ కత్తిరించిన డాక్టర్. మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం పార్కింగ్ స్థలం చూపిస్తేనే వాహనానికి రిజిస్ట్రేషన్. 5 లక్షల మందికి యువ వికాసం నెలకు 2,000 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం. ఏపీలో ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా ఏడాదికి 25 లక్షల వరకు ఉచితంగా వైద్య సేవలు. గృహహింస కేసులను హైకోర్టు రద్దు చేయొచ్చు సెక్షన్ 528 ప్రకారం అధికారం ఉందన్న సుప్రీంకోర్టు. విచారణకు సహకరించని జ్యోతి మల్హోత్రా అధికారుల ప్రశ్నలకు ఆన్సర్ చేయని గూఢాచారి. మిమ్మల్ని చూసి దేశం సిగ్గుపడుతున్నది మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రిపై సుప్రీం ఆగ్రహం. హైకోర్టు మాజీ జడ్జిలందరికీ 1 ర్యాంక్ 1 పెన్షన్ సుప్రీంకోర్టు కీలక నిర్ణయం. సైబర్ నేరాల కట్టడికి E0 ఎఫ్ఐఆర్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన. పాక్ మొత్తంపై దాడి చేయగల సామర్థ్యం భారత్ కు ఉంది అంతా మన రేంజ్ లోనే ఉందన్న ఎయిర్ డిఫెన్స్ డీజీ. ఉగ్ర ఆనవాళ్లతో ఉలిక్కిపడ్డ బోయిన్గూడ సమీర్ అరెస్టుతో బస్తీవాసుల్లో భయాందోళనలు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం ముమ్మరంగా కసరత్తు చేస్తున్న ఇరు దేశాలు. గుజరాత్ లో అక్రమ వలసదారులపై కొరడా బంగ్లాదేశ్ చొరబాటుదారుల నిర్మాణాలు కూల్చివేత. నటితో విశాల్ వివాహం ఫిక్స్ ప్రకటించిన విశాల్ సాయి ధన్సిక. ఎన్టీఆర్ బర్త్డే స్పెషల్ గిఫ్ట్ వార్ 2 టీజర్ విడుదల. కాసేపట్లో తలబడనున్న చెన్నై రాజస్థాన్ ఢిల్లీ వేదికగా రాత్రి 7:30కి మ్యాచ్. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు 872 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్.